హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజైతే శ్రీ మహాచండీ దేవి శక్తి రూపం అండి. ఈరోజు అమ్మవారు శ్రీ మహాచండీ దేవి గురించి కథ విందాం ఫ్రెండ్స్. అమ్మవారు ఎలా ఉంటారంటే, ప్రసన్న వదనంతో కొలువైన దేవతలు, ఉగ్ర రూపంలో దర్శనమిచ్చే దేవతామూర్తులు ఇద్దరూ మనకు పరిచయమే. కాళీదేవిని పోలి ఉండే చండీదేవి మాత్రం ఈ రెండు రూపాల్లోనూ దర్శనమిస్తుంది. ఎక్కువగా ఉగ్ర రూపంలోనే కనిపించే ఈ అమ్మవారు దయని ప్రదర్శించేప్పుడు ఉమా, గౌరీ, పార్వతి, హైమవతి, శాకాంబరి, అన్నపూర్ణ, భవాని గాను, కోపమస్తి దుర్గా, కాళీ, శ్యామ, చండిక, భైరవిగాను కనిపిస్తుంది. ఈ తల్లి ఉద్భవం వెనుక పురాణాల్లో ఒక కథ ఉంది. రాక్షసులు ఇంద్రుడి సింహాసనాన్ని లాక్కోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. దేవతల్ని ఇబ్బంది పెడుతుంటారు. వారి ఆగడాలను తట్టుకోలేకపోయిన దేవతలు పరమశివుణ్ణి ప్రార్థిస్తే దీనికి పరిష్కారం మాతృదేవతను ప్రార్థించడమే అని చెప్పారట. దీంతో దేవతలంతా ఆమెను ప్రార్థించి ప్రసన్నం చేసుకుంటారు. ఆ తల్లి అనుగ్రహంతో సరస్వతి, లక్ష్మి, మహాకాళి, చండీ రూపం ధరించి రాక్షసులను సంహరిస్తారు. త్రిశక్తి రూపిణిగా శ్రీ మహాచండీ అమ్మవారు ఉద్భవించడంలో ఆమె అందరూ దేవతలు ఉన్నారని భావిస్తారంతా. మహాచండిని ప్రార్థిస్తే సకల దేవతలను ఆరాధించినట్టేనని నమ్ముతారు. అమ్మవారిని మనసారా ప్రార్థిస్తే విద్య, కీర్తి, సంపదలు లభిస్తాయని, శత్రువులైన మిత్రులుగా మారతారని నమ్ముతారు. ఫ్రెండ్స్, మనకున్న శత్రువులందరూ మిత్రులుగా మారాలని, అందరూ బాగుండాలని, అందులో మనం ఉండాలని కోరుకుందాం ఫ్రెండ్స్. ఎవరిని విమర్శించకుండా, ఎవరిని బాధ పెట్టకుండా, ఎవరిని అవమానించకుండా, మనను కూడా ఎవరు అవమానించకుండా అందరూ మిత్రులుగా మారి సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకుందాం. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.